This video is brought to you by AKSIAS. అండ్ ఆన్సర్స్ అనేది ఎట్లా రాయాలి? ఆన్సర్స్ అనేది ఎట్లా రాయాలంటే ఫస్ట్ పేపర్ 1 పార్ట్ ఏలో మేజర్లీ పొలిటికల్ థాట్ అండ్ థియరీ ఉంది కాబట్టి ద మోర్ అండ్ మోర్ యూ రీడ్, ఎంత ఎక్కువ చదివితే అంత అండర్స్టాండింగ్ పెరుగుతుంది. అండ్ ఎంత ఇంటర్లింక్ చేసుకుంటే కాన్సెప్ట్స్ని ఎంత థింక్ చేస్తే, అంటే వచ్చి జస్ట్ అది చదివినామా అని కాకుండా రివైజ్ చేసినామా అని కాకుండా అది రివైజ్ చేసిన తర్వాత కొంతసేపట్లో కూర్చొని మనంతట మనం ఆలోచించుకున్నాం అనుకోండి ఈ కాన్సెప్ట్ గురించి, ఎందుకు ఇట్లా అన్నాడు థింకర్, ఎందుకు ఇట్లా అన్నాడు, ఇట్లా అనకుండా వేరేలాగా అని ఉంటే ఎట్లుండేది, కన్సిస్టెన్సీ ఉండేదా, ఆయన ఫస్ట్ కాన్సెప్ట్కి ఆయన లాస్ట్ కాన్సెప్ట్కి కన్సిస్టెన్సీ ఉందా, లాజికల్ కన్సిస్టెన్సీ ఎందుకు లేదు, అది మిస్ అయితే ఎవరినైనా అడగండి. అది మిస్ అయిందని మీకు అనిపిస్తే ఆ డౌట్ ఎవరినైనా అడగండి, మీ టీచర్నైనా లేకపోతే ఫ్రెండ్ అయినా ఆర్ గూగుల్లో కొట్టైనా. సో ఇలా ఈ ఫుల్ లాజికల్ కనెక్టివిటీ, లాజికల్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతుందా లేదా, మెయింటైన్ అవ్వకపోతే ఎందుకు ఇట్లా మారినాడు థింకర్, ఇక్కడ ఫస్ట్ ఇట్లా ఆలోచించిండు తర్వాత ఇట్లా ఎందుకు ఆలోచించిండు. సో ఇంత డెప్త్లో మనం అండర్స్టాండింగ్ తీసుకొచ్చుకుంటే ఆన్సర్స్ అనేది పేపర్ 1 పార్ట్ ఏలో చాలా ఈజీ అవుతుంది, కొంచెం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే. సో పేపర్ 1 పార్ట్ బిలో ఇండియన్ పొలిటికల్ థాట్ ఉంటుంది. ఈ ఇండియన్ పొలిటికల్ థాట్కి మేజర్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్వశ్చన్ బ్యాంక్ ప్రిపేర్ చేసుకుని ఉండే. సో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు రైట్ ఆన్సర్స్, వాటికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొనే మీరు క్వశ్చన్ బ్యాంక్ ప్రిపేర్ చేసుకున్నారు అనుకోండి, డెఫినెట్లీ మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకనంటే చాలా మోడల్స్, చాలా టాపిక్స్ రిపీట్ అవుతాయి. అంతకుముందు రాసిన ఇంట్రొడక్షన్, కంక్లూజన్స్ మనం చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు. వేరే ఇంతకుముందు పీవైక్యూస్లో వచ్చిన కాన్సెప్ట్స్ మనం చాలా క్వశ్చన్స్కి వాడుకోవచ్చు ఈ ఇయర్ వచ్చిన వాటికి. సో ఇట్లా పీవైక్యూస్ అండ్ ఒక క్వశ్చన్ బ్యాంక్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఇండియన్ పొలిటికల్ థాట్కి చాలా ఈజీ అవుతుంది, ఇంట్రొడక్షన్స్ అండ్ కంక్లూజన్స్. సో అప్పుడు రివైజ్ చేసేటప్పుడు కూడా ఈ క్వశ్చన్ ఆన్సర్స్ రివైజ్ చేస్తే మనం ఆ థింకింగ్తోనే ఉంటాం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కూడా. అంటే మోర్ దాన్ కాన్సెప్ట్స్ ఎంత ఎక్కువ నేర్చుకున్నాము, థియరీ ఎంత ఎక్కువ చదివినాం అనేదాన్ని కాకుండా ప్రాక్టికల్గా ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఆ ఫార్మాట్లో మనం చదివితే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. అండ్ కొన్ని ఇన్నోవేటివ్గా ఇంట్రొడక్షన్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే నేను ఏమనుకున్నా అంటే, ఒకవేళ గ్లోబలైజేషన్ చనిపోతుంది, గ్లోబలైజేషన్ ఈజ్ డయింగ్ అనే ఒక కాన్సెప్ట్ మీద క్వశ్చన్ వస్తే ఐ థాట్ ఐ విల్ గో విత్ దిస్ ఇంట్రొడక్షన్. ఎందుకంటే డీగ్లోబలైజేషన్ అవుతుంది అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ పొలిటికల్ సైన్స్లో, పేపర్ 2లో ఎస్పెషల్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబలైజేషన్ 2019లో ఒక క్వశ్చన్ వచ్చింది, యుఎస్ఏ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఇంటర్నేషనల్ బాడీస్, ఇట్లా WTO ఇట్లాంటివి వాటిలలో యుఎస్ఏ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఎలాంటి ప్రాబ్లం అవుతున్నది, గ్లోబలైజేషన్కి రిలేటెడ్గా క్వశ్చన్ వచ్చింది ఇది. ఆర్ ఇది కాకపోయినా గ్లోబలైజేషన్, డీగ్లోబలైజేషన్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా నేను అనుకున్నా ఐ విల్ డూ. సో నేను చదివేటప్పుడు ఐ రియలైజ్ దట్ సెప్టెంబర్ 1919లో వుడ్రో విల్సన్ ఒక స్పీచ్ ఇస్తాడు. ఈ సెప్టెంబర్ 1919 వుడ్రో విల్సన్ స్పీచ్ ద్వారానే మనకి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేది స్టార్ట్ అయింది కాన్సెప్ట్ ఫస్ట్. అంటే లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఫార్మ్ అయింది కూడా ఈ బేసిస్ మీదనే. సో ఒక లిబరల్ ఇంటర్నేషనల్ థియరీలో మనం చదివినప్పుడు ఈ వుడ్రో విల్సన్ స్పీచ్ చదువుతాం. అండ్ ఇదే సెప్టెంబర్ 2019లో అప్పటి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు హీ స్పోక్ అబౌట్ డీగ్లోబలైజేషన్ అండి. అంటే దిస్ ఏజ్ ఈజ్ నాట్ ఫర్ గ్లోబలైజేషన్ వెనకబడిన కంట్రీస్ సర్వైవ్ అవ్వలేవు, ఓన్లీ నేషనలిస్టిక్ ఫర్వర్తో ఆలోచించిన కంట్రీసే సర్వైవ్ అవుతాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఈయన. ఎప్పుడు యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చినాడు. సో ఏ యుఎస్ఏ అయితే ఫస్ట్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ గురించి మాట్లాడిందో 100 years లేటర్, ఎగ్జాక్ట్గా అదే మంత్ 100 years లేటర్, ది వెరీ సేమ్ యుఎస్ఏ ప్రెసిడెంట్, అంటే అప్పుడు యుఎస్ఏ ప్రెసిడెంట్, హీ స్పోక్ అబౌట్ డీగ్లోబలైజేషన్. సో యుఎస్ఏ థింకింగ్ అనేది ఈ 100 yearsలో ఎలా చేంజ్ అయింది అనేది ఇది ఒక్క స్టేట్మెంట్. ఈ 2 స్టేట్మెంట్స్ మనం కంపేర్ చేసుకుంటే ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఇంత ఆలోచించి ఇంట్రొడక్షన్ రాసినాడు అనే ఒక ఫీలింగ్ వస్తుంది రీడర్కి. సో ఇట్లా ఇంట్రొడక్షన్స్ క్రియేట్ చేసుకోండి, కొంచెం ఇన్నోవేటివ్గా, కొంచెం థాట్ఫుల్గా. అండ్ ఎన్విరాన్మెంట్ మీద, SDGs మీద క్వశ్చన్ వచ్చేది. సో SDGs మీద క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఐ రోట్ అబౌట్ 2019లో గ్రెటా థన్బర్గ్ గారు ఒక స్వీడిష్
ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ ఈమె. గ్రెటా థన్బర్గ్. సో ఈవిడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వైల్ గివింగ్ అ స్పీచ్ షీ క్రైడ్. అండ్ ఆమె ఏడుస్తూ కూడా పొలిటికల్ లీడర్స్ని, టోటల్ వరల్డ్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ని మీరు ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చారు, యు ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ దోస్ ప్రామిసెస్, మీరు ఎగ్జిక్యూట్ చేయట్లేదు, జస్ట్ వర్డ్స్ మాట్లాడుతున్నారు ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి, టు ట్యాకిల్ క్లైమేట్ చేంజ్ అని చెప్పి ఒక వెరీ ఎమోషనల్ చిన్న ఫ్యూ వర్డ్స్తోనే వెరీ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చింది. సో ఇందులో నుంచి నేను ఆ డైలాగ్ తీసుకొని ఆ చిన్న అవి తీసుకొని అది ఇంట్రొడక్షన్ లాగా వాడదాం అనుకున్నా ఎస్డీజీస్ మీద క్వశ్చన్ వస్తే, ఆర్ ఎనీ ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఎలా ఉంది ఫర్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఫర్ క్లైమేట్ చేంజ్ అనే కాన్సెప్ట్ మీద క్వశ్చన్ వస్తే ఐ థాట్ ఐ విల్ స్టార్ట్ విత్ దిస్ ఎగ్జాంపుల్. అంటే ఈ గ్రెటా థన్బర్గ్ ఇన్సిడెంట్ నుంచి స్టార్ట్ చేస్తే వెరీ ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది. ఎందుకనంటే అప్పుడు అది కరెంట్ అఫైర్స్ అండ్ ఒక ప్రాక్టికల్ అప్రోచ్లో ఎగ్జామ్ కూడా రాస్తున్నాం, నాట్ జస్ట్ థియరీ అనేది కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో మన ఆన్సర్లో ఐ ఫీల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఉండాలి, థియరీస్ ఉండాలి, ఈ థియరీస్కి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్కి లింకింగ్ ఉండాలి. సో ఇలా మనం ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యి ఆర్ ఈ పర్స్పెక్టివ్తో చదివితే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. This video is brought to you by AKSIAS.